హాయ్ అందరికీ, వెల్కమ్ టు డుగ్గు టాక్స్. ఈరోజైతే నేను వ్లాగ్ చేస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నా వ్లాగ్స్కి అయితే నా ఫుల్ వీడియోస్కి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు షార్ట్ వీడియోస్కి ఎలా సపోర్ట్ చేస్తున్నారో లాంగ్ వీడియోస్కి కూడా అలానే సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం ఫ్రెండ్స్. ప్లీజ్. డుగ్గు కోసం అయితే క్యారెట్ రైస్ ప్రిపేర్ చేసి పెట్టేసిన. మార్నింగ్ 11 అవుతుంది టైం అయితే. నైట్ చపాతీస్ ఉంటే అవి వేడి చాయ్లో పెట్టుకొని అయితే తినేసిన నేను. ఆ తర్వాత డుగ్గు పాల బాటిల్ అయితే కడిగేసి పెట్టిన వాటర్లో బాయిల్ చేసి. ఈరోజు కర్రీ అయితే కాకరకాయ కర్రీ చేసినాం ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే. లంచ్లోకి రైస్ అయితే కడగనీకి తీసుకున్నా. కడిగేసి 3 times కడిగేసి నేనైతే పెట్టుకుంటా. నానబెడితే రైస్ మంచిగా అవుతుంది అని చెప్పేసి, మళ్ళీ డుగ్గులు వేస్తే కూడా చేయనియడని చెప్పి పడుకున్నప్పుడే అన్ని పనులు అయితే నేను చేసుకుంటా ఫాస్ట్గా. లేస్తే ఇంకా నాతో పాటు నేను ఏది చేస్తే అది ఇవ్వాలి వాడికి. వాడు పెద్దగా అవుతూ ఉంటే మాత్రం ఫుల్ సతాయిస్తుండు. ఇల్లు మొత్తం ఆగం చేస్తుండు, అన్నీ కింద పడేస్తుండు. సద్రలేక మాత్రం నేనైతే చచ్చిపోతున్నా. ఇంకా నేను రైస్ కడిగిన తర్వాత వాటర్ అయితే పోసి పెట్టుకున్నా నాననీకి. మేమైతే రైస్లో ఉప్పు వేసుకుంటాం, చాలా వరకు వేసుకోరని అయితే నేను అనుకుంటున్నాను. నాకైతే రైస్లో ఉప్పు లేకపోతే మాత్రం అస్సలు తినలేను, తిన్నట్టు కూడా కాదు నాకు. ఇంకా 12 అవుతుందని చెప్పి రైస్ అయితే ఆన్ చేసిన. డుగ్గులు వేసిండు, రైస్ అయితే పెట్టేసిన, ఉడుకుతుంది. డుగ్గులు వేసిండు. డుగ్గుకైతే లేవడంతోనే వాటర్ కావాలి, వాటర్ తాపిస్తున్నా. సమ్మర్ కదా, సమ్మర్లో కూడా ఇంకా పిల్లలకి బాడీ డిహైడ్రేట్ అవుతుంది. ఎంత వాటర్ తాపిస్తే అంత బెటర్. మనకి కూడా ఎంత తాగితే అంత మంచిది కదా వాటర్ తాగితే. డుగ్గు అయితే ఫుల్ వాటర్ తాగుతాడు, ఊకే వాటర్ కావాలి. ఇంకా ఈవినింగ్ నైట్ డిన్నర్ కోసం అయితే నేను ముద్దపప్పు చారు చేసిన. కాకరకాయ కర్రీ కొంచెమే ఉందని చెప్పి సరిపోదని చెప్పి ముద్దపప్పు చారు అయితే చేసిన. నా ఫేవరెట్. బిర్యానీ కూడా అసలు దీనిలోకి రాదు. ఈ సమ్మర్లో కర్రీస్ అయితే ఎక్కువ తినబుద్ధి కాదు, పప్పులు అయితేనే కొంచెం మంచి తినబుద్ధి అవుతుంది. చాయ్ అయితే పెట్టుకున్నాం, ఈవినింగ్ తాగేసిన. మళ్ళీ నైట్ డిన్నర్ కోసం అయితే రైస్ కడిగేసి పెట్టిన, బాసన్లు తోమి పెట్టుకున్నాను.